యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. పాపము భయంకరంగా విస్తరించిపోయింది. ఎక్కడ చూసినా కూడా పాపం గురించిన వార్తలే ఎక్కువగా వినబడుతున్నాయి. మరి ఇంతగా సొదొమ, గొమొర్రాల్లో పాపం జరిగినట్టుగా ఈ రోజుల్లో జరుగుతుంది. సొదొమ, గొమొర్రాలు అగ్నిగంధములతో కాల్చబడ్డాయి. అదేవిధంగా ఈ పాపం ఎక్కడైతే విస్తరించిపోతుందో ప్రపంచమంతా కూడా అగ్ని గంధకములు కాదు కానీ అణుయుద్ధమే వచ్చి మొత్తం ప్రజలందరూ కూడా తుడిచేస్తుంది. ఇదైతే వాస్తవం. కొన్ని వందల కోట్ల మంది జనాభా చనిపోతారు. ఎప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఒకడు కూడా మిగలడు. ప్రతి ఒక్కరు మీరు సిద్ధంగా ఉండండి. ఆత్మలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండండి. ఒకవేళ మీరు యేసుక్రీస్తు రక్తం మీ పాపాలు కడుక్కుంటే దేవుడు మీకు క్షమించి పరిశుద్ధపరిచి ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే కనుక, మీరు కూడా పాపంలో మునిగి తేలుతుంటే కనుక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఈ విషయంలో సందేహం ఎంత మాత్రం లేదు. దేవుని వాక్యం చెప్తుంది పాపం చేసిన వాడికి నరకం ఉన్నది. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. అంత్య దినాల యొక్క అంచులో మనం ఉంటున్నాం. గమనించండి, ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ భూకంపాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ అణుయుద్ధం వస్తుందో కూడా తెలియదు. అకస్మాత్తుగా యుద్ధం ప్రారంభమవచ్చు. యుద్ధం అనేది అణుయుద్ధం వస్తే కనుక 2 రోజులు కూడా పట్టదు, కొన్నిసార్లు 1 రోజు కూడా పట్టదు. అణుయుద్ధం అంటే ఒక మిస్సైల్ ప్రయోగిస్తే కనుక ఆ మిస్సైల్ కొద్ది నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకునేటువంటి మిస్సైల్స్ ఉన్నాయి. ఆటం టిప్డ్ మిసైల్స్ అయితే కనుక దానికి ఆటం బాంబు తగిలించి ఆ మిసైల్ని పంపితే కనుక క్షణాల్లోనే ప్రపంచం ఎక్కడికక్కడ నాశనం అయిపోతూ ఉంటుంది. ఒకడు వేసిన తర్వాత ఇంకొకరు వేసిన తర్వాత ఒకరు అణుబాంబులు వేసుకుంటే ప్రపంచం ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. జనాభా కొన్ని వందల కోట్ల మంది చనిపోతారు. ఇదైతే వాస్తవం, నేను చెప్పేది కాదు. అనేక మంది వార్తలో విశ్లేషకులు చెప్పే మాటలు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. మీరు ఆత్మలో సిద్ధంగా ఉంటే మీరు దేవుని దగ్గరికి వెళ్తారు. ఒకళ్ళు చనిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్తారు. ఆ యుద్ధంలో ఉగ్రతలో చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తారు. లేని పక్షంలో యుగయుగములు నిత్య నరకలో మీరు కాలిపోవాల్సిందే. పాపానికి దూరంగా ఉండండి, పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. దావీదు అని చెప్పిన మాట ఏంటంటే, యెహోవాను ప్రేమించే వాళ్ళరా చెడుతనముని అసహ్యించుకునుడి. ఎవరైనా సరే నిజంగా మీరు దేవుని ప్రేమిస్తే కనుక, యేసు ప్రభువు అంటే మీకు ఇష్టం ఉంటే కనుక చెడుతనాన్ని అసహ్యించుకుంటారు. ఎప్పుడైతే మీ అంతటా మీరు సొంతంగా చెడుతనాన్ని అసహ్యించుకోగలుగుతారో అప్పుడు దేవుని శక్తి మరింత మీకు ఎక్కువ అవుతుంది. దేవుడు మిమ్మల్ని మరింత ప్రేమిస్తాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.